సో ఇంకోటి సార్, ఇప్పుడు మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో, ఆ బుక్ అంటే రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బుక్ ఎవరిని ఉద్దేశించి రాశారు? ఎవరు చదవాలి? అది ప్యూర్లీ సర్జికల్ బుక్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా నా పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఆ బుక్ దే బాట్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్, ఎనీబడీ కెన్ బై ఇట్. కొన్నారు కానీ వాళ్ళకి అది ఉద్దేశించి రాయబడింది కాదు నిజం చెప్పాలంటే. అంటే హైపోస్పేడియాస్ ఇంకొక రకంగా పెక్యూలియర్ ఏమిటి అంటే, ఇందాక మనం కొన్ని పెక్యులారిటీస్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకా కొన్ని మాట్లాడుకుంటే పెక్యులారిటీస్. ఇట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ డిఫెక్ట్. అంటే ఇంత విభిన్నమైనటువంటి డిఫెక్ట్ ఇంకొకటి లేదు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే హైపోస్పేడియాస్ ఉన్న ప్రతి చైల్డ్ డిఫరెంట్. అంటే ఒక చైల్డ్కి హోల్ ఇక్కడ ఉంది, ఇంకో చైల్డ్కి కూడా హోల్ ఇక్కడే ఉంది, కాబట్టి రెండు ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓకే. సో ఎక్కడ ఉంటో తెలియదు మనకు. హోల్ అక్కడే ఉండొచ్చు కానీ టిష్యూ డెవలప్మెంట్ వేరుగా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో కేవలం హోల్ పొజిషన్ని బట్టో లేకపోతే పెన్నిస్ సైజుని బట్టో షేప్ని బట్టో ఏ రెండు హైపోస్పేడియాస్ ఒకటే నిర్ధారించడానికి లేదు. సో వర్సటాలిటీ అంటాను. అంటే వర్సటాలిటీ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ ఉంది, గ్రహణం మూర అంటాం మనం, పెదిన కట్ అయ్యి పుడతారు కొంతమంది పిల్లలు. అందులో 2-3 రకాలు ఉంటాయి, అంతేగాని దాంట్లో ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ డిఫరెంట్. సో మీరు ఒక ఆపరేషన్ని మాస్టర్ చేస్తే ఒక టెక్నిక్ని యూ కెన్ రిపేర్ ఎవ్రీథింగ్. హైపోస్పేడియాస్లో అలా కాదు. సో చాలామంది ప్రపంచంలో 1-2 ఆపరేషన్ టెక్నిక్స్ ద్వారా అన్ని హైపోస్పేడియాస్ రిపేర్ చేసేద్దామని బయలుదేరి పప్పులో కాలేసి చాలా కాంప్లికేషన్స్ పిల్లలు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ రోజుకి కనపడుతున్నాయి మనకి. కాబట్టి హైపోస్పేడియాస్తో ప్రాబ్లం, మీరు బుక్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే చాలా టెక్నిక్స్ వచ్చుండాలి సర్జన్కి, చాలా టెక్నిక్స్ వచ్చుండాలి. వచ్చిన టెక్నిక్స్ కూడా ఏ కేసులో ఏ టెక్నిక్ వాడాలో తెలిసుండాలి. మీరు మంచి టెక్నిక్ని రాంగ్ కేసులో వాడితే ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ టెక్నిక్, రిజల్ట్ విల్ బి బ్యాడ్. సో యూ విల్ బ్లేమ్ ద టెక్నిక్. మీరు యాక్చువల్గా బ్లేమ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని. టు చూస్ ద టెక్నిక్. సో యూ షుడ్ చూస్ ద రైట్ టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్ష ఉంది, నాకు అన్ని ఆన్సర్లు తెలుసు కానీ ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాశాను, 3వ క్వశ్చన్కి రాసే ఆన్సర్ మొదటి క్వశ్చన్కి రాశాను, మొదటి క్వశ్చన్కి రాసే ఆన్సర్ 2వ క్వశ్చన్కి రాశాను, 2వది 3వ దానికి రాశాను, ఏమవుతుంది? ఆన్సర్ కరెక్టే. సో అలాగే హైపోస్పేడియాస్లో 2 విషయాలు, ఒకటి మల్టిపుల్ టెక్నిక్స్ని మాస్టర్ చేయాలి, 2 ఏ టెక్నిక్ ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. ఈ 2 తెలిస్తేనే వాళ్ళు అండ్ నేను మీకు క్వశ్చన్ వేస్తాను, మీరు చాలా రీసెర్చ్ చేశారు, మీరు చెప్పేస్తారు ఆన్సరు. హైపోస్పేడియాస్ ఆపరేషన్కి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే మీరు ప్రతి కేసు క్లైమాక్స్ లా ఉంటుందని చెప్పారు. దేర్ ఆర్ మోర్ దాన్ 300 టెక్నిక్స్ పబ్లిష్డ్. నా టెక్నిక్ కూడా ఉంది, ఐ హ్యావ్ మై ఓన్ టెక్నిక్. ఇవన్నీ నేను పబ్లిష్డ్ టెక్నిక్స్ చెప్తున్నా, పబ్లిష్ చేయడం ఇంకా చాలా ఉంటాయి. ప్రతివాడు నేను ఇట్లా చేస్తానండి అంటే అది వేరు, అట్లా కాదు. అంటే జర్నల్స్లో పబ్లిష్ అయ్యి దానికి ఒక పేరు పెట్టి దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్ అని పేరు పెట్టి పబ్లిష్ చేసినవి 300 ఉన్నాయి మినిమం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒకరు మాస్టర్ కావాలంటే 300 నేర్చుకునే వరకు. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటంటే నో సింగిల్ టెక్నిక్ క్యాన్ కరెక్ట్ దిస్ అని అర్థం, అంతే కదండి. సో అన్నీ నేర్చుకోక్కర్లేదు. సో ఇప్పుడు నేను 1995లో ఎయిమ్స్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు 30 years అయింది నేను పీడియాట్రిక్ సర్జరీ చేస్తూ. సో ఈ 30 ఏళ్లలో నేను ఎవల్యూషన్ చూశాను. అంటే అప్పట్లో ఏం టెక్నిక్స్ వాడేవాళ్ళము, ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, కొత్త టెక్నిక్స్ కొన్ని వచ్చాయి, పాత టెక్నిక్స్ కొన్ని రివైవ్ అయ్యాయి. సో ఈ ఎవల్యూషన్ చూశాను, నేను కూడా ఒక భాగం ఎవల్యూషన్లో. సో దానిలో భాగంగా నేను ఒక 20-25 ఏళ్లలో
నేను నా టెక్నిక్స్ని రిఫైన్ చేసుకున్నాను. రిఫైన్ చేసుకుని ఒక 5 నుంచి 10 టెక్నిక్స్, మినిమం 5 టెక్నిక్స్. అంటే మళ్ళీ ప్రైమరీ హైపోస్పేడియాస్ వేరు, రీఆపరేటివ్ హైపోస్పేడియాస్ అంటే ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ వేరు. మీరు ప్రైమరీ అంటే ఫస్ట్ టైం చేసేది, అంతకుముందు ఎవరు ముట్టుకోలేదు, మీరే ఫస్ట్ చేస్తున్నారు. రీఆపరేటివ్ ఫెయిల్డ్ అంటే అంతకుముందు 1 సారో 2 సార్లు 10 సార్లు ఫెయిల్ అయింది, మీరు చేస్తున్నారు. సో ద సేమ్ టెక్నిక్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ అంటే రీడూకి టెక్నిక్స్ డిఫరెంట్ మళ్ళీ. కాబట్టి మీరు రీడూ పక్కన పెడితే ఓన్లీ ప్రైమరీ హైపోస్పేడియాస్ తీసుకుంటే ఒక 4 to 5 ఒక 5 టెక్నిక్స్ నేర్చుకుని ఈ 5 టెక్నిక్లు ఎక్కడ వాడాలో తెలుసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ డీసెంట్ రిజల్ట్. రీఆపరేటివ్ హైపోస్పేడియాస్ చేయాలంటే కనీసము ఇంకొక 4-5 టెక్నిక్స్ నేర్చుకొని ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏమిటి అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ హైపోస్పేడియాస్ని ఒక 4-5 పెట్టి ఒక 10-12 ఏళ్ల క్రితము ఒక సర్వే నిర్వహించారు ఫ్రమ్ యూరప్ అండ్ అమెరికా నుంచి. వాళ్ళని అడిగారు, ఒక సర్జన్ అంటే వాళ్ళందరూ ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి హైపోస్పేడియాస్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా తయారు చేస్తూ ఆ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని అడిగింది ఏంటంటే ఒక సర్జన్ వాడి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు హైపోస్పేడియాస్ రిజల్ట్స్ రీజనబుల్గా రావాలంటే సంవత్సరానికి ఎన్ని హైపోస్పేడియాస్ చేయాలి? సో వేరే ఆపరేషన్లో లేనిది హైపోస్పేడియాస్లో ఉన్నది. ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే మీరు ఎన్ని నంబర్స్ చేస్తే మీ రిజల్ట్స్ అంత బెటర్ అవుతుంటాయి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ లాగా అది హైపోస్పేడియాస్లో అన్నిటికంటే ఎక్కువ ట్రూ. ఇప్పుడు వేరే ఆపరేషన్ ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు పైలోప్లాస్టీ ఉంది. ఎలా ఉంటుందంటే మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒక 20, 30, 40, 50 కేసులు అయిన తర్వాత మీ రిజల్ట్ ఆల్మోస్ట్ ప్లాటివ్ అయిపోతుంది. 1 to 2% డిఫరెన్స్ తప్ప రాదు. సపోజ్ పైలోప్లాస్టీకి ఇంటర్నేషనల్గా 95 to 97% సక్సెస్. మేము మెటా అనాలిసిస్ పబ్లిష్ చేసాం దాని మీద. సో 95 to 97% సక్సెస్ ఉంటుంది అనుకోండి. 50 కేసులు చేసిన వాడికైనా 500 కేసులు చేసిన వాడికైనా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. ఒక 1% అటు ఇటు ఉండొచ్చు. అర్థమైంది కదా? హైపోస్పేడియాస్ అలా కాదు. మీరు సంవత్సరానికి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ చెప్పింది, సంవత్సరానికి మినిమం 50 హైపోస్పేడియాస్ ఆపరేషన్లు ఒక సర్జన్ చేస్తే కానీ ఆ సర్జన్కి రిజల్ట్స్ ఒక రీజనబుల్ రేంజ్లో ఉండవు. అంటే వారానికి కూడా చేయాలి మినిమం. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఇది ప్రైమరీ హైపోస్పేడియాస్ అంటే ఫస్ట్ టైం చేసేది. రీఆపరేటివ్ ఫెయిల్డ్ హైపోస్పేడియాస్, కాంప్లెక్స్ హైపోస్పేడియాస్, అవి కాంప్లెక్స్ కేసెస్. అవి వాటిని ట్యాకిల్ చేయాలంటే వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే మినిమం సంవత్సరానికి 100 హైపోస్పేడియాస్, అంటే అన్ని రీఆపరేటివ్ కాదు, అన్నీ కలిపి మినిమం మీరు 100 హైపోస్పేడియాస్ చేస్తే తప్ప మీరు అసలు రీఆపరేటివ్ జోలికి పోవద్దని చెప్పారు. అంటే 3 రోజులు కూడా చేయాలి ఆల్మోస్ట్. అంటే ఇది అన్ని ఆపరేషన్స్కి ఇలా ఉండదు. నేను చెప్పా కదా ఇందాక, పైలోప్లాస్టీ ఎగ్జాంపుల్ చెప్పా కదా. మీరు పైలోప్లాస్టీ చేస్తుంటారు, 1, 2, 3, 4, 10, 20, 30 అయ్యేటప్పటికి మీకు రిజల్ట్ ఇలా వచ్చి ప్లాటివ్ అయిపోతుంది. ఇంక మీకు పెద్ద 1%, 2% వేరియేషన్ ఉండొచ్చు, అంతేగాని మేజర్ 10%, 20% హైపోస్పేడియాస్లో వేరియేషన్ ఈజ్ హ్యూజ్. సో ఇంకొకటి నేను నా పేషెంట్స్కి చెప్తానండి, చాలా కామన్గా చెప్తాను. నన్ను చాలామంది వచ్చి అడుగుతారు హైపోస్పేడియాస్ సర్జరీ అప్పుడు, అంటే పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ మీ దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉందా హైపోస్పేడియాస్ చేయడానికి? అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉందా అడుగుతారు. ఈ రోజుల్లో ఏదో రోబోటిక్ సర్జరీ అనేవన్నీ వచ్చేసాయి కదా. నేను చెప్తాను వాళ్ళకి, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పను నేను ఇది. హైపోస్పేడియాస్ సర్జరీ సక్సెస్ అవ్వాలంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Only 3 factors, no 4th factor. 1, the surgeon. 2, the surgeon. 3, the surgeon. So this is one operation where the result is 90
100% dependent only on the skill of the surgeon. ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ ఇంకోటి లేదు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీ బైపాస్ సర్జరీ ఉంది. బైపాస్ సర్జరీ సక్సెస్ కావాలంటే సర్జను బాగా చేయాలి, వాడికి వెంటిలేటర్ మీద పెట్టాలి, ఎనస్థీషియాలు, కార్డియాక్ ఎనస్థీషియా అంటే అదొక గోల, లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఆపరేషన్లో సక్సెస్కి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే సర్జన్ యొక్క పాత్ర తగ్గుతుంటుంది, అంటే 10%, 20%, 50%, 60% ఉంటుంది. ఇందులో సర్జన్ పాత్ర మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ కూడా మినిమం రోల్ ఉంటుంది. ఒక 5%, 10% కూడా కాదండి, 5 to 10% మధ్యలో కేసులు మాత్రమే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటికి ఇన్ఫెక్షన్ రావచ్చు, మనం సర్జరీ చేసే చోట ఇన్ఫెక్షన్ వస్తే కుట్లు ఊడిపోతాయి. బట్ ఐ కెన్ టెల్ యూ విత్ ప్రాపర్ కేర్, ఇప్పుడు మేము అంకురాలో ద హైపోస్పేడియాస్ వీ డూ, అవర్ ఇన్ఫెక్షన్ రేట్ ఈజ్ లెస్ దెన్ 1%. ఎస్పెషలీ ప్రైమరీ కేసుల్లో, పిల్లల్లో ఎస్పెషలీ, చిన్నపిల్లలు రాదండి ఇన్ఫెక్షన్, అడల్ట్స్లో వస్తుంది. అడాలసెంట్స్ అంటే యుక్త వయసు వచ్చి పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళలో మీరు పెన్నిస్ మీద సర్జరీ చేస్తే, హైపోస్పేడియాస్ చేస్తే, వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. ఇప్పుడు హెయిర్ వచ్చేస్తుంది, మనం హెయిర్ షేవ్ చేసినా ఫాలికల్స్ ఉంటాయి, హెయిర్ ఉంటుంది, ప్లస్ ప్రాస్టేట్ గ్లాండ్ వస్తుంది. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ సెక్రీషన్స్ వస్తుంటాయి. ప్రాస్టేట్ గ్లాండ్ చిన్నపిల్లలకి ప్రాస్టేట్ గ్లాండ్ డెవలప్ అయ్యి ఉండదు. మీకు యుక్త వయసు వచ్చి మీకు నూనూగు మీసాల నూతన యవ్వనం రాగానే ప్రాస్టేట్ గ్లాండ్ డెవలప్ అవుతుంది. ప్రాస్టేట్ డెవలప్ అయినప్పుడు ప్రాస్టేట్లో సెక్రీషన్స్ వస్తాయి. ప్రాస్టేట్ సెక్రీషన్స్ కంటైన్ ఏ వెరీ వెరీ షుగరీ, అది ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది దాంట్లో. సో ఇట్స్ ఎ వెరీ స్వీట్ షుగర్. సో ఇట్ విల్ అట్రాక్ట్ బ్యాక్టీరియా. ఓకే. సో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ప్లస్ మీరు పెద్దవాళ్ళలో ఎరెక్షన్స్ వస్తాయి సర్జరీ తర్వాత. చిన్నపిల్లలు ఎరెక్షన్స్ వచ్చినా చాలా మినిమల్ వస్తాయి, పెద్దవాళ్ళలో ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఎరెక్షన్స్ వల్ల, పోస్ట్ ఆపరేటివ్ ఎరెక్షన్స్ వల్ల మనం ఫైన్ సూచర్స్ వాడినవి ఒక్కసారి పెన్నిస్ బెలూన్లా ఉబ్బంగానే పట్టమని దిగిపోవచ్చు. కోర్స్ మేము కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, కొంచెం ఎరెక్షన్స్ మరీ వీ కాంట్ స్టాప్ కంప్లీట్లీ, బట్ అట్లీస్ట్ కొంచెం రెడ్యూస్ చేయడానికి కొద్ది రోజులు మెడిసిన్స్ ఇస్తాము వాళ్ళలో. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఇన్ఫెక్షన్స్ అనేవి అట్లీస్ట్ మా చేతుల్లో స్లైట్లీ హయ్యర్ ఇన్ ద అడాలసెంట్ అండ్ అడల్ట్ పాపులేషన్. బట్ ఇన్ చిల్డ్రన్ హైపోస్పేడియాస్ అవర్ ఇన్ఫెక్షన్ రేట్ ఈస్ వెరీ, యూ కెన్ మెయింటైన్. ఒక్కొక్కసారి మనము సర్జరీ తర్వాత యూరిన్ అంటే స్టిచెస్లో నుంచి యూరిన్ రాకుండా స్టిచెస్ హీల్ అవ్వాలంటే ఒక పైప్ పెడతాం మనం. ఒక 1 week to 2 weeks డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ హైపోస్పేడియాస్ మనం చేసిన ప్రొసీజర్ని బట్టి 1 week, 2 weeks దాకా ఒక పైప్ పెడతాం. ఒక్కొక్కసారి ఆ పైప్ బ్లాక్ అయిపోయి పక్క నుంచి యూరిన్ వస్తుంది. మనం ఇంత పెద్ద పైప్ పెట్టలేం కదా, చిన్నపిల్లల్లో ఇంత చిన్న పైప్ పెడతాము, అది ఒక్కొక్కసారి బ్లాక్ అవ్వచ్చు. ఇలాంటి కారణాల వల్ల హైపోస్పేడియాస్ సర్జరీ ఫెయిల్ అవ్వడము, మైనర్ కాంప్లికేషన్ రావడం అనేది 5% మాత్రమే. ఓకే. రిమైనింగ్ మొత్తం 95% డిపెండ్స్ అపాన్ ది సర్జన్ ఓన్లీ. ఒక క్యూరియస్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేశారు, ఏడాదికి ఎన్ని చేస్తారు? ఈ రోజున యాజ్ ఆన్ టుడే నేను ఏడాదికి ఆల్మోస్ట్ 200 దాకా చేస్తున్నాను. 180 నుంచి 200 దాకా చేస్తున్నాను. సమ్మర్లో హైపోస్పేడియాస్ సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటాయి, హాలిడేస్ కదా, అందుకని చాలా మంది సమ్మర్లో చేయించుకుంటారు. అవి ఎలెక్టివ్ కేసు కదా, ఎమర్జెన్సీ కాదు, ఏం కాదు, వాడికి ఇప్పుడు ఏమో కంగారే వచ్చింది కాబట్టి సమ్మర్లో చాలా మంది వస్తారు. బట్ టోటల్గా 180 to 200 ఈజ్ మై నంబర్ టుడే. ఓకే. పర్ ఇయర్ సంవత్సరానికి. అన్ఫార్చునేట్లీ నేను నా ఇనీషియల్ 10 yearsలో హైపోస్పేడియాస్ నేను కౌంట్స్ లేవు నా దగ్గర. బట్ లాస్ట్ 10-15 ఏళ్లలో చూస్తేనే ఐ హావ్ క్రాస్ 2500, 3000. అంటే మీ అన్ని ఆపరేషన్ చేసిన సర్జన్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇట్లా 200 చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక సింగిల్ సర్జన్ 200 ఆపరేషన్లు సంవత్సరానికి చేసేవాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు. అంటే ఐ కెనాట్ క్లెయిమ్ 100% ఫర్ దిస్, బట్ నేను మీటింగ్స్లో వాటిలో వెళ్తూ ఉంటాను, నాకు తెలుసు కదా, జనరల్గా అందరు తెలుస్తారు కాబట్టి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ ప్రాక్టీస్లో అసలు ఇంపాసిబుల్, మర్చిపోండి. 10, 15, 20 చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు పర్ సర్జన్. నేను చెప్తున్నా, నాకు తెలుసు కదా.
ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, బికాస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అవునవును. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఒక మొత్తం డిపార్ట్మెంట్లో ఒక 10 మందో 8 మందో సర్జన్ ఉంటే వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి 200 చేస్తారేమో, కానీ సింగిల్ సర్జన్ 200 చేయడం నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయరు. నాకు తెలిసి సింగిల్ సర్జన్ 100 చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. ప్రపంచంలోనే సింగిల్ సర్జన్ 50-100 చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే. చైనా గురించి నాకు తెలియదు, చైనా డేటా పెద్ద బయటికి రాదు, బట్ తక్కువ మంది ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.